హాయ్ హలో నమస్తే, నేను మీ రమేష్. వెల్కమ్ టు రామ్ రమేష్ ఎడ్యుకేషన్ న్యూస్ ఛానల్. సో ఈరోజు వచ్చేసిందే మనం గ్రూప్ 2కి సంబంధించిన ఒక 2 అప్డేట్లు అయితే మన దగ్గర రావడం జరిగింది. సో ఆ అప్డేట్ల గురించి మనం ఈ వీడియోలో డిస్కషన్ చేసుకుందాం. అండ్ అలాగే ఏపీపీఎస్సి మనకి గ్రూప్ 2కి సంబంధించిన ఎడిట్ ఆప్షన్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. అండ్ అలాగే వచ్చేసింది ఏపీపీఎస్సికి సంబంధించి ఏదైతే స్క్రీనింగ్ టెస్ట్ ఎగ్జామ్ ఉందో దానికి సంబంధించి మొత్తం అన్ని డిస్ట్రిక్ట్స్లోనూ ఏర్పాట్లు అయితే జరగడం జరుగుతుందన్నమాట. సో మనం ఇక్కడ చూసుకున్నట్టయితే కనుక గ్రూప్ 2 దరఖాస్తుల సవరణకు అవకాశము ఫిబ్రవరి 25న స్క్రీనింగ్ పరీక్ష ఏపీపీఎస్సీ ప్రకటన. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ 2 ఉద్యోగులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ వివరాలను ఎడిట్ చేసుకునేందుకు ఏపీపీఎస్సీ అవకాశం కల్పించింది. సో ఏపీపీఎస్సీ వెబ్సైట్లో ఎడిట్ ఆప్షన్ అందుబాటులో పొందుపరిచింది. వివరాలను తప్పుగా నమోదు చేసిన అభ్యర్థులు అధికారిక వెబ్సైట్లో తప్పులను సరి చేసుకోవాలని తెలిపింది. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ ప్రభుత్వ శాఖల్లో మొత్తంగా చూసుకున్నట్టయితే మనకి 897 ఖాళీలను భర్తీ కానున్నాయి. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఫిబ్రవరి 25న స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించనున్నారనమాట. అండ్ అలాగే ఎగ్జామ్కి సంబంధించి ఆల్రెడీ నేను మీకు చెప్పాను కదా, స్క్రీనింగ్ టెస్ట్కి సంబంధించి సన్నాహాలు జరుగుతున్నాయనేసి. సో ఆ న్యూస్ కానీ చూద్దాము. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి వెరీ క్లియర్గా ఇవ్వడం జరిగింది. చూడండి, ఎగ్జామినేషన్ అర్జెంట్ అనేసి ఇవ్వడం జరిగింది. సో ఆర్సీ నెంబర్ చూసుకున్నట్టయితే 164/2024 అనమాట, 19/1/2024 అనమాట. ఈ రోజే ఇది వచ్చిండేది. ఇక్కడ చూసుకున్నట్టయితే మిస్ నాగలక్ష్మి ఐఏఎస్, డిస్ట్రిక్ట్ కలెక్టర్ విజయనగరం. సో సార్ మేడం, ఎగ్జామినేషన్ ఏపీపీఎస్సీ కండక్టెడ్ ఆఫ్ స్క్రీనింగ్ టెస్ట్ అబ్జెక్టివ్ టైప్ ఆఫ్ ఫర్ గ్రూప్ 2 సర్వీసెస్ నోటిఫికేషన్ 11/2023 అనమాట. సో షెడ్యూల్ టు బీ హెల్డ్ ఆన్ 25/2/2024 ఆఫ్లైన్ మోడ్. సో మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే కనుక మనకి 25 ఫిబ్రవరి 2024 సంవత్సరంలో సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఆఫ్లైన్లో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్టయితే పర్సూయింగ్ ఆఫ్ సూటబుల్ వినర్స్ రిక్వెస్టింగ్ రికార్డింగ్ అనమాట. సో ఇది వచ్చేసింది ఎక్కడైతే ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి ప్లేసెస్ ఉంటాయో వాళ్ళు ఆ సెంటర్కి సంబంధించి ఎక్కడెక్కడ వేకెన్సీస్ ఉన్నాయి, ఎక్కడెక్కడ స్కూళ్ళు ఖాళీగా ఉన్నాయి అని చెప్పేసి సర్క్యులర్ అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఎగ్జామ్స్ 2023 డేట్ 18/1/2024 ఆఫ్ ద సెక్రటరీ ఏపీపీఎస్సీ విజయవాడ. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇట్ ఈస్ టు ఇన్ఫార్మ్ దట్ ఇన్ ద రెఫరెన్స్ సిటీస్ అక్కడ చూసుకున్నట్టయితే సెక్రటరీ ఏపీపీఎస్సీ విజయవాడ హ్యాస్ ఇన్ఫార్మ్డ్ టు దట్ ద ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ హ్యాస్ ప్రొసీడ్ టు కండక్టింగ్ ఆఫ్ స్క్రీనింగ్ టెస్ట్ ఆబ్జెక్టివ్ టైప్ 2 గ్రూప్ 2 సర్వీసెస్ నోటిఫికేషన్ నంబర్ 11/2023 షెడ్యూల్డ్ టు బి హెల్డ్ ఆన్ 25/2/2024 అనమాట. సో మీరు ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు అనమాట. ఎగ్జామ్ అనేది 25/2/2024 తేదీ జరగడం జరుగుతుంది. దీంట్లో ఎటువంటి మార్పు లేదు. సో ఎప్పటి నుంచి అంటే 10:30 నుంచి 1 గంట వరకు విజయనగరం డిస్టిక్ రెస్పెక్టివ్లీ ఇన్ ఆఫ్లైన్ మోడ్ ఓన్లీ. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ద సెక్రటరీ ఆఫ్ ఏపీపీఎస్సీ విజయవాడ హ్యాస్ ఫర్దర్ స్టార్టెడ్ దట్ కమిషన్ రిక్వైర్స్ suitable examination venues for conducting of this screening test, and the screening test will be OMR based examination. The question papers and OMR sheets will be got printed and supplied to the district headquarters for conducting of the screening test, and the following numbers of candidates are likely to appear in విజయనగరం డిస్టిక్. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి విజయనగరం డిస్టిక్లో ఎంతమంది ఎగ్జామ్ రాయిపోతున్నారు? 25,220 మంది. సో అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడ చూడండి, టోటల్ క్యాపబిలిటీ ఫర్ విచ్ వెన్యూస్ ఆర్ రిక్వైర్డ్ 7 కావాలి. దాంట్లో వచ్చింది 25,720 మంది రాయడానికి ఛాన్స్ ఉండాలి. ఇక్కడ నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇన్ దిస్ రికార్డ్ ఆల్ ద తహసీల్దార్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు ఐడెంటిఫై ద సూటబుల్ వెన్యూస్ ఫర్ ద కండక్టింగ్ ఆఫ్ ఎగ్జామినేషన్. సో ఈ ఎగ్జామ్ రాయడానికి ఎక్కడెక్కడైతే సూటబుల్గా ఉందో ఆ ప్లేసుల్ని గుర్తించాలని చెప్పేసి తహసీల్దార్కి చెప్పడం జరిగింది అనమాట. ద సెలెక్షన్ ఆఫ్ వెన్యూస్ which capability of 500 above probability government institutions, engineering colleges and get their consent for conduct of this screening test. The instructions which have good intransible and centrally located and approachable without difficult to be selected. It is also requested to obtain consent from the venue supervisor and to do act as chief superintendent supervisors in the
prescribed performa enclosed to this letter to the detailed performa should be reach this offline by return mail. సో ఇక్కడ మెయిల్ ఐడి ఇవ్వడం జరిగిందనమాట. బై దిస్ 21/1/2024 వితౌట్ ఫెయిల్ అనమాట. సో రేపు కాక వెల్లుండి లోపల ఎక్కడెక్కడ ఎన్ని సెంటర్లు ఉన్నాయని చెప్పేసి, ఎంతమంది క్యాపబిలిటీ ఉంటుందని చెప్పేసి వాళ్ళకి, గవర్నమెంట్ వాళ్ళకి, ఏపీపీఎస్సీ బోర్డుకి వీళ్ళందరూ కూడా విన్నవించాలన్నమాట. సో దానికి సంబంధించిన మెయిల్ ఐడి కింద ఇవ్వడం జరిగిందనమాట. ఇది ఇక్కడ ఉన్న న్యూస్ అనమాట. సో ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కావాలంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్. జై హింద్.